ఫోక్స్. ఈ రోజు మనం 2022లో రిలీజ్ అయిన మలయాళం మూవీ ఉడాల్ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. ఓపెన్ చేస్తే ఫస్ట్ సీన్ లో సైని అనే హౌస్ వైఫ్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఈ సైని హస్బెండ్ రేజీ వర్క్ పర్పస్ మీద వేరే సిటీలో ఉంటే కిరణ్ అనే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న సైని ప్రతిరోజు అతనితో ఫోన్ లో మాట్లాడుతూ భర్తను మోసం చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ కిరణ్ తన కాలేజీలో జూనియర్. ఇక సైని అప్పుడప్పుడు అతన్ని ఇంటికి కూడా పిలిపించుకుని నైట్ అంతా అతనితో ఇంటిమేట్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో ఒక రోజు కిరణ్ ఈ రోజు నైట్ ఇంటిమేట్ అవడానికి వస్తానంటే ప్రస్తుతం తన పీరియడ్స్ లో ఉన్నానని 2-3 డేస్ ఆగమని టైం సెట్ చేసి పిలుస్తానని చెప్తుంది. ఇక చేసేదేం లేక కిరణ్ రొమాంటిక్ డిస్కషన్ పెట్టి దాంతోనే సరిపెట్టుకుంటాడు. ఇటు సైని ఇంట్లో తన కొడుకుతో పాటు అత్తామామలు కూడా ఉన్నారు. ప్రస్తుతం కోవిడ్ టైం నడుస్తుండటం వల్ల ఆ ఏరియా మొత్తం లాక్ డౌన్ లో క్లోజ్ అయిపోయి ఉంది. మరోవైపు సైని అత్త ఏజ్ బార్ అవడం వల్ల ఆమె హెల్త్ కండిషన్ నార్మల్ గా లేకపోవడం వల్ల ఒక కేర్ టేకర్ ను అపాయింట్ చేసి ఆమెకు సంబంధించిన అవసరాలన్నీ చూసుకోమని చెప్తారు. ఈ కేర్ టేకర్ పేరు రేనా. ఇక రేనా సైని అత్తతోనే ఉంటూ ఫుడ్ తినిపించడం, ఆమె బట్టలు వాష్ చేయడం ఇలాంటివన్నీ ఆమె చూసుకుంటూ ఉంటుంది. సైని అత్త మాట్లాడడం కూడా సాధ్యం కాని కండిషన్ లో అన్ని బెడ్ పైనే చేసుకుంటుంది. సైని అంకుల్ పేరు కుటిచ్చియన్. కుటిచ్చియన్ తన భార్యను చాలా ప్రేమగా చూసుకుంటూ సాధ్యమైనంత టైం ఆమె దగ్గరే గడుపుతూ ఉంటాడు. కుటిచ్చియన్ కి ఒక కన్ను డ్యామేజ్ అవ్వడం వల్ల అది సరిగా కనిపించదు. అలాగే అతనికి చెవులు కూడా అంతగా వినిపించవు. అతనితో ఏది మాట్లాడాలన్నా కొంచెం గట్టిగా అరవాల్సి వస్తుంది. ఇక ఇటు సైనికి తన అత్తకు సేవ చేయడం అస్సలు నచ్చదు. అందుకే కేర్ టేకర్ ను అపాయింట్ చేసి ఆమె అవసరాలన్నీ చూసుకోమని చెప్పి తనేమో కిరణ్ తో ఆడియో అండ్ వీడియో కాల్ లో బిజీగా ఉంటుంది. నిజానికి రెజీ హెల్త్ బాగోలేక మదర్ ను చూసుకోవడానికి సైనిని మ్యారేజ్ చేసుకుంటే సైని ఏమో ఆ పని ఇంకొకరికి అప్పచెప్పింది. పెళ్లికి ముందు జాబ్ చేసిన సైని ప్రస్తుతం ఆ ఫ్రీడమ్ లేకపోవడంతో దీని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది. ఇక ఒక రోజు రీనా సాలరీ తీసుకుంటూ ప్రస్తుతం లాక్డౌన్ ఆపేశారు కాబట్టి ఒకసారి మా ఇంటికి వెళ్లి మళ్ళీ లాక్డౌన్ ఆన్ చేసేటప్పటికి రిటర్న్ వస్తానని వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతుంది. సైనికి ఆమె వెళ్ళడం ఇష్టం లేకపోయినా వేరే ఆప్షన్ లేదు కాబట్టి సరే అని. ఒకవేళ రీనా రిటర్న్ రాకపోతే తన పరిస్థితి ఏంటో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రీనా వెళ్ళిపోయాక కుటిచ్చియన్ మాత్రమే తన భార్యకు సేవ చేస్తుంటే సైని వాళ్ళకి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఉంటుంది. తన అత్త నుంచి వచ్చే స్మెల్ వల్ల సైని వంట చేయలేకపోతూ ఫుడ్ కూడా తినలేక వాంతి చేసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ కండిషన్ నుండి ఎప్పుడు బయటపడతానా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే తన కొడుకుని వేరే విలేజ్ లో ఉన్న రిలేటివ్స్ ఇంటికి పంపించాలని డిసైడ్ అయ్యి ఇదే విషయాన్ని కిరణ్ కి చెప్తుంది. అది విని కిరణ్ చాలా సంతోషపడతారు. ఇంట్లో ఎంత తక్కువ మంది ఉంటే అంత తనకు లైన్ క్లియర్ అవుతుందని వెంటనే అతను పంపించమని చెప్తారు. అదే రోజు నైట్ కలుద్దామని రిక్వెస్ట్ చేస్తే దానికి యాక్సెప్ట్ చేసిన సైని తన కొడుకుని రిలేటివ్స్ ఇంట్లో డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్తుంది. అదే సిచ్యువేషన్ లో కిరణ్ తన ఫ్రెండ్స్ తో పాటు అక్కడికి దగ్గరలోనే ఒక టీ స్టాల్ దగ్గర నిలబడి ఉంటే సైని వెళ్లడం చూసిన కిరణ్ ఫ్రెండ్ ఆమె గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. సైని క్యారెక్టర్ మంచిది కాదని, ఊర్లో చాలా మంది అబ్బాయిలతో ఇంటిమేట్ అయ్యిందని, రీసెంట్ గా మధు అన్న అబ్బాయి మామిడి చెట్టు ఎక్కి ఆమె ఇంట్లోకి దూకడం చూశానని, రెగ్యులర్ గా అతను సైని ఇంట్లోకి వెళ్తుంటాడని అంటాడు. ఆ మాటలు విన్న కిరణ్ కి అస్సలు నచ్చవు. సైనిని ఆమె క్యారెక్టర్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఆమె చాలా గొప్పదని గొడవ పెడుతూ ఉంటాడు. ఇక సిచ్యువేషన్ అర్థం చేసుకున్న కిరణ్ ఫ్రెండ్ కెవిన్ ఇమ్మీడియట్ గా అతని పక్కకు తీసుకెళ్లి కావాలని అతను అలా మాట్లాడుతున్నాడని, అసలేం పట్టించుకోవద్దని కాంప్రమైజ్ చేస్తుంటాడు. నిజానికి కెవిన్ కి సైని కిరణ్ల ఎఫ్ఐఆర్ గురించి ముందే తెలుసు. ఇక నైట్ అయ్యాక సైని కిరణ్ కి కాల్ చేసి ఇంట్లో అందరూ పడుకున్నారని చప్పుడు చేయకుండా తొందరగా రమ్మని చెప్తుంది. దాంతో కిరణ్ కెవిన్ బైక్ పై సైని ఇంటికి చేరుకుని కెవిన్ అక్కడే వెయిట్ చేయమని, ఎవరైనా వస్తే సిగ్నల్ ఇవ్వమని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్తాడు. సైని తన కోసం ఓపెన్ చేసి ఉంచిన వెనక డోర్ నుండి లోపలికి వెళ్లి ఇప్పటికే వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యి చాలా రోజులు అవుతుంది కాబట్టి కాసేపు సరదాగా మాట్లాడుకుని ఫైనల్లీ ఇంటిమేట్ అవుతారు. దీని తర్వాత సైని దగ్గర బ్యాడ్ స్మెల్ చూసి కిరణ్ ఈ వాసన ఏంటని అడిగితే కేర్ టేకర్ రేనా ఆమె ఇంటికి వెళ్ళిందని, ప్రస్తుతం తనే తన అత్తకి కావలసినవన్నీ చూసుకుంటున్నానని, దానివల్ల ఈ బ్యాడ్ స్మెల్ అని చెబుతుంది. ఇక ఈ బాధ నుండి బయట
బయటపడాలనుకుంటున్నానని, దానికి నీ హెల్ప్ కావాలని అడుగుతుంది. విషయం ఏంటని కిరణ్ అడిగితే ప్రస్తుతం తన అత్త ఉన్న కండిషన్ లో అందరికీ ఇబ్బంది తప్ప ఎవరికి ఏం ఉపయోగం లేదని, ఆమెను చంపేయాలని, ఇంట్లో వాళ్ళందరూ కొద్ది రోజులు ఏడ్చి మెల్లమెల్లగా సైలెంట్ అయిపోతారని, ఆమెను చంపడం వల్ల మనకు కూడా ఉపయోగం ఉందని చెప్తుంది. ఇదంతా వింటున్న కిరణ్ షాక్ అయిపోతాడు. ఆమె మాటలకు భయపడుతూ ఉంటాడు. ఈ రాత్రి ఆమెను చంపేద్దామన్న సైని ఫోర్స్ చేస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాని కిరణ్ కూడా సరే అంటాడు. ఫైనల్లీ వీళ్ళిద్దరూ ఆమె గదిలోకి వెళ్తే సైని ఒక క్లాత్ తీసుకుని ఆమె మెడలో వేసి పేక నొక్కుతూ చంపేస్తూ ఉంటుంది. కిరణ్ కూడా సహాయం చేయమని అడుగుతుంది. సైని అత్తకు మెలకు వచ్చినా ఆమె మాట్లాడలేని కండిషన్ లో ఉంది కాబట్టి ఏం చేయలేక ఏడుస్తూ వీళ్ళ చేతుల్లో తన ప్రాణాలను వదిలేస్తుంది. తర్వాత సైని వాష్రూమ్లోకి వచ్చి తనని తాను మిర్రర్ లో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. చేసిన పాపానికి పడుతూ చాలాసేపు బాధపడుతూ ఉంటుంది. ఇక సైని దగ్గరకు వచ్చిన కిరణ్ చాలా భయపడుతూ మర్డర్ కేసులో మనం ఇరుక్కోం కదా, అసలే ప్రాబ్లం కాదు కదా అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. మనకి ఇబ్బంది ఏం లేదని, మార్నింగ్ ఆమె గదిలోకి వెళ్లి ఏడుస్తానని, ఆల్రెడీ ఆమె పేషెంట్ కాబట్టి హెల్త్ పాడే చనిపోయిందని అందరూ అనుకుంటారని, నువ్వేం భయపడొద్దని కన్విన్స్ చేస్తుంది. దానికి కిరణ్ ఆమె చనిపోవడం కన్ఫర్మ్ గా చూసావా అని అడిగితే కన్ఫ్యూజన్ అయిన సైని తను కూడా అనుమానంగా ఉందని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళిద్దరు అదే గదిలోకి వెళ్తారు. ఊపిరాడకపోవడం, హార్ట్ బీట్ పని చేయకపోవడంతో ఆమె చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని రిటర్న్ అవుతుంటే అప్పుడే సైని పేక నొక్కడానికి గొంతుపై పెట్టిన క్లాత్ కనిపించకపోవడం గమనిస్తుంది. ఇమీడియట్ గా తన గదిలోకి వెళ్లి వెతికితే రూమ్ అంతా చూసినా అది కనిపించకపోవడంతో ఒకవేళ కుటిచ్చియన్ అది తీసి ఉంటాడా అని ఆమెను చంపడం చూసి ఉంటాడా అని అనుమానం వచ్చి ఇమీడియట్ గా అతని గదిలోకి వెళ్తుంది. అయితే అతడు గురక పెడుతూ నిద్రపోయి ఉండటం చూసి అక్కడ ఆ క్లాత్ లేకపోవడంతో మళ్ళీ తన గదిలోకి వస్తుంది. తనే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటానని, ఇంత చిన్న విషయానికి భయపడ్డామని, ఈ విషయం వదిలేసి రిలీఫ్ గా ఉండమని చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఈ టెన్షన్ నుండి డైవర్ట్ అవ్వడానికి మళ్ళీ ఇంటిమేట్ అవుతారు. ఇక అప్పటికే చాలా నైట్ అవడంతో కిరణ్ కి బయటికి పంపించడానికి వెనక డోర్ ఓపెన్ చేయాలని చూస్తే ఆ డోర్ ముందు వైపు ఎవరో లాక్ చేసి ఉంటారు. ఒకవేళ కుటిచ్చియన్ కి తెలియక లాక్ చేసి ఉంటాడని మరో డోర్ ఓపెన్ చేయాలని చూస్తే అది కూడా లాక్ చేసి ఉంటుంది. దాంతో సైని కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంట్లో కరెంట్ కూడా లేని సిచ్యువేషన్ లో పై గది నుండి వీళ్ళకి సౌండ్ వినిపిస్తుంది. అప్పుడే సైని మెల్లమెల్లగా ఆ గది వైపు వెళ్లి డోర్ ఓపెన్ చేయాలని చూస్తే ఆ డోర్ తన పైన పడటంతో తలకు బలమైన గాయంతో మెట్ల మీద నుంచి కింద పడి హెవీ ఇంజురీ అవుతుంది. ఆమె అరుపులు విన కిరణ్ పరిగెత్తుకుంటూ వస్తే కాళ్ళు జారిపడి అతను కూడా గాయం అవుతుంది. ఇక గాయాలతో ఉన్న వీళ్ళిద్దరూ బాధపడుతూ ఎవరో కావాలనే తమని ట్రాప్ చేసి ఉంటారని అర్థం చేసుకుంటారు. అది ఎవరై ఉంటారని ఆలోచిస్తే ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ అతను ఎవరో కాదు, సైని మామయ్య కుటిచ్చియన్. సైని కిరణ్ తన భార్యను చంపేస్తుండగా అనుకోకుండా తనకి మెలకు వస్తుంది. వెంటనే తన భార్యని చెక్ చేయడానికి వెళితే అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. అది తట్టుకోలేక ఏడుస్తూ మెడపై క్లాత్ ఉండటాన్ని చూసి ఎవరో ఇక్కడికి వచ్చారని, తన భార్యను మర్డర్ చేశారని అర్థం చేసుకుంటాడు. వెంటనే ఈ విషయాన్ని సైన్యకు చెప్పాలని వెళ్తే కిరణ్ సైన్యంతో మాట్లాడుతుండటం అతనికి వినిపిస్తుంది. కిరణ్ కి సైన్యం ధైర్యం చెబుతూ భయపడవద్దని కన్విన్స్ చేస్తూ ఉంటుంది. ఇల్లంతా చాలా సైలెంట్ గా ఉండటం వల్ల వాళ్ళిద్దరు మాటలు కుటిచ్చియన్కి చాలా క్లియర్ గా వినిపిస్తాయి. ఇక వీళ్ళు ఆమె చనిపోయిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి రెండోసారి ఆమె గదిలోకి వెళ్ళినప్పుడు కుటిచ్చియన్ సైని గదిలోకి వెళ్తాడు. టేబుల్ పైన సేఫ్టీ ప్యాకెట్ ని చూసి సైని ఎవరితోని అఫైర్ లో ఉందని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ ఇద్దరు తన గదిలోకి వెళ్లే ముందు తను చాలా ఫాస్ట్ గా తన గదిలోకి వెళ్లి అనుమానం రాకుండా పడుకున్నట్లు నటించాడు. దీని తర్వాత తన కూతురికి కాల్ చేసి కుటిచ్చియన్ రేపు పొద్దున ఇంటికి రమ్మని నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అంటూ కాల్ కట్ చేశాడు. తర్వాత పోలీసులు కాల్ చేయకుండా తన భార్య చావు కారణమైన ఆ ఇద్దరిపై రివెంజ్ తీర్చుకోవాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. ఈ ప్రాసెస్ లోనే ముందు ప్లాన్ చేసి ట్రాప్ రెడీ చేసి వాళ్ళిద్దరిని గాయపరిచాడు. ఇక తమపై అటాక్ చేసిన కుటిచ్చియన్ అని సైనికి అర్థమవుతుంది. ఇదే విషయాన్ని కిరణ్ కి చెప్తే మరి ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి బయటపడేదని భయపడుతూ ఉంటాడు. దానికి సైని ఒకవేళ మనం బయటికి వెళ్ళిన కుటిచ్చియన్ సైలెంట్ గా ఉండడని, జరిగినంత పోలీసులు చెప్తారని, దీనికి ఒకే ఒక సొల్యూషన్ అని, మనల్ని చంపడం కంటే ముందు మనం అతన్నే చంపేయాలని అంటుంది. దానికి షాక్ అయిన కిరణ్ కుటిచ్చియన్ చనిపోతే అందరి అనుమానం నీపైకి వస్తుంది కదా అని అంటే దానికి తన దగ్గర ఒక ప్లాన్ ఉందని, కుటిచ్చియన్ భార్య కండిషన్ చూడలేక ఆమెను చంపేసి అతను కూడా సూసైడ్ చేసుకున్నట్లు అక్కడ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయాలని, అప్పుడే మనం బయటపడతామని చెప్తుంది. అయితే వీళ్ళ మాటలన్నీ బయట నుంచి కుటిచ్చియన్ వింటూ ఉంటాడు. ఇక అతను చంపేయాలని సైని దీపం చేతిలో పట్టుకుని బయలుదేరితే కాసేపటికి ఆ దీపం ఆమె చేతిలోనే పేలిపోతుంది. దాంతో సైని చేతులతో పాటు ఒళ్ళు కూడా కొద్ది వరకు కాలిపోతుంది. నిజానికి అది అలా సెట్ చేసింది కుటిచ్చియన్నే.
ఇక్కడ రివీల్ అయ్యే మరో విషయం ఏమిటంటే కుటీచియన్ తన భార్య బెడ్ పై ఒక స్విచ్ ఫిక్స్ చేశాడు. ఆమెకు ఏదైనా అవసరం వస్తే దాన్ని నొక్కమని వెంటనే తను అక్కడికి వస్తానని చెప్పాడు. అయితే సైని కిరణ్ లో ఆమెను చంపేటప్పుడు స్విచ్ నొక్కడం వల్ల కుటీచియన్ కి మెలకువ వచ్చింది. కానీ అతను అక్కడికి వచ్చే లోపు ఆమె చనిపోయింది. ఇక ఇటు వీళ్ళిద్దరూ కుటీచియన్ పట్టుకోవాలని ఎంత ట్రై చేసినా ఒక్కో ట్రాపులు వీళ్ళు ఇరికిస్తూ మళ్ళీ గాయపరుస్తూ ఉంటాడు. కానీ కాసేపటికి కిరణ్కి దొరికిపోతాడు. అయినా కూడా హోప్ వదలకుండా కిరణ్ వెనకాల ఉన్న గుణపంతో అతను గాయపరిచి మళ్ళీ తప్పించుకుంటాడు. అప్పుడు సైని ఒక ప్లాన్ చేస్తుంది. దాని ప్రకారం కిరణ్ కుటీచియన్ వైపు వెళ్తే ఒంటరిగా ఉన్న కిరణ్ కుటీచియన్ అటాక్ చేయబోతుంటాడు. కానీ అతని వెనకాల ఉన్న సైని తలపై గాయపరిచి అన్కాన్షియస్ చేస్తుంది. కిచెన్ లో ఉన్న కిరోసిన్ తెమ్మని చెప్పి ఇతన్ని కాల్చి చంపేద్దామని అంటుంది. ఇక కిరణ్ కిచెన్ లోకి వెళ్ళగానే కుటీచియన్ లాక్కొని తీసుకుని వెళ్తుంది. అయితే కుటీచియన్ కాన్షియస్ లోకి రావడంతో మళ్ళీ ఆమెను డోరుతో గాయపరిచి తప్పించుకుంటాడు. ఇక అతను ఎలా చంపాలో అర్థం కాని సైని చేతిలో కిరోసిన్ పట్టుకుని గట్టిగా అరుస్తూ వెంటనే నువ్వు మా దగ్గర రాకపోతే నీ భార్యను కాల్చి చంపేస్తామని ఇమీడియట్ గా బయటికి రావాలని వార్నింగ్ ఇస్తుంది. వేరే ఆప్షన్ లేక కుటీచియన్ ఇక తనేం చేయలేని అర్థమయ్యి వాళ్ళ ముందుకు వచ్చి తన బాడీని ఏం చేయొద్దని నన్ను ఏం కావాలన్నా చేసుకోమని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక సైని కిరణ్ అతని ఇష్టం వచ్చినట్లు కొడుతూ తమపై అటాక్ చేస్తున్నందుకు రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళ టార్చర్ భరించలేకపోయిన కుటీచియన్ ఎలాగైనా వీళ్ళని చంపాలని డిసైడ్ అయ్యి కిరణ్ గాయాన్ని నొప్పి కలిగేలా చేసి సైని 2 కళ్ళల్లో తన వేలుతో పొడుస్తాడు. వాళ్ళిద్దరూ అరుస్తూ ఉంటే చాలా ఫాస్ట్ గా తన గదిలోకి వెళ్లి పోలీసులకు కాల్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ పోలీసులు పికప్ చేయరు. ఇక సైని తన వైపుగా వస్తున్నట్టు గమనించి దక్కుంటే కుటీచియన్ ఫోన్ కి పోలీసుల నుండి కాల్ బ్యాక్ వస్తుంది. విషయం అర్థమైన సైని కొద్దిసేపట్లో పోలీసులు ఈ లొకేషన్ కి వచ్చే అవకాశం ఉందని, వాళ్ళు వచ్చే లోపు మనం కుటీచియన్ చంపేయాలని బయట నుండి ఫ్రెండ్ కెవిన్ కూడా లోపలికి రమ్మని కాల్ చేయమని చెప్తుంది. కిరణ్ అతనికి కాల్ చేస్తే అన్ని డోర్స్ లాక్ లో ఉండటంతో లోపలికి ఎలా రావాలో కిరణ్ కి అర్థం కాక సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు సైని ఇంటి వెనుకున్న మామిడి చెట్టు వెంటిలేటర్ ద్వారా అతను లోపలికి రమ్మని చెప్పమంటే అది విని కిరణ్ షాక్ అవుతాడు. తన ఫ్రెండ్ చెప్పినట్టు ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి వస్తున్నారని అర్థమై మోసం చేసినందుకు సైనిపై అరుస్తూ ఉంటాడు. దానికి సైని ప్రస్తుతం నా క్యారెక్టర్ గురించి ఆలోచించడం కాదని ఈ సమస్య నుండి బయటపడే మార్గం చూడమని చెప్తుంది. ఇక ఇంట్లోకి వచ్చిన కెవిన్ వీళ్ళ ఒంటిపై ఉన్న గాయాలను చూసి షాక్ అయిపోతాడు. అప్పుడే కుటీచియన్ కూడా కెవిన్ ముందుకు వస్తాడు. వీళ్ళు ఇలా అవడానికి కారణం కుటీచియన్ అని అర్థమై కెవిన్ అతనిపై అటాక్ చేయబోతుంటే అప్పటికే అక్కడ ఆయిల్ పోసి ఉండటం వల్ల కొంచెం ముందుకు రాగానే కెవిన్ జారిపడి గాయపడతాడు. అప్పుడు కుటీచియన్ అతని దగ్గరకు వచ్చి దారుణంగా కొట్టి చంపేస్తాడు. ఇదంతా చూసి సైని షాక్ అయిపోతుంది. వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్ళి హస్బెండ్ కాల్ చేసి ఎవరో అన్నోన్ వ్యక్తి ఇంట్లోకి వచ్చి నీ మదర్ ని ఫాదర్ ని చంపేశారని, తలపై కూడా అటాక్ చేస్తున్నారని, ఎలాగోలా తప్పించుకుని నీకు కాల్ చేస్తున్నారని వెంటనే ఇంటికి రమ్మని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమని చెప్తూ ఉంటుంది. ఇదంతా విని కిరణ్ షాక్ అయిపోతాడు. నిజానికి కిరణ్ ని ఎందులో ఇరికించాలని చూస్తుంది. ఈ విషయం అర్థమైన కిరణ్ ఎంతలా ప్రేమిస్తే నన్ను ఇరికించాలని చూస్తున్నావా అని ఆమెపై అటాక్ చేస్తాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలు సైని అన్కాన్షియస్ అవుతుంది. కుటీచియన్ పై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తే ఈసారి కూడా కుటీచియన్ కిరణ్ ట్రాపులు ఇరికించి సిలిండర్ అతనిపై పడేలా చేసి చనిపోయేలా చేస్తాడు. సైని కుటీచియన్ పై అటాక్ చేయాలని చూస్తే ఆమె నుండి తప్పించుకుని కుటీచియన్ నోట్లో దాచి ఉంచిన తాళంతో డోర్ ఓపెన్ చేసి ఫైనల్ బయటికి వచ్చేస్తాడు. అప్పటికే తెల్లవారడంతో పోలీసులు కూడా ఇంటికి రీచ్ అయిపోతారు. వాళ్ళందరినీ అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే సైని కాల్తో ఇంటికి చేరుకున్న రిజి అక్కడ కండిషన్ చూసి షాక్ అవుతాడు. తన మదర్ ను చూసేందుకు ఆమె గదిలోకి వెళ్తాడు. చనిపోయే పడి ఉన్న మదర్ ను చూసి చాలా బాధపడతాడు. ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఇదండి, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.